వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్జే రేణుస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ వ్లాగ్ అనమాట. సో మనం క్రిస్మస్ వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాది సీతాస్ క్విజిన్ అని పికిల్స్ బిజినెస్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాము. సో దాని గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మా బిజినెస్ నేమ్ వచ్చేసి సీతాస్ క్విజిన్ అండి. మా దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మా మెనూ కార్డ్ అనమాట. ఆర్డర్స్ ఓన్లీ హైదరాబాద్ తీసుకుంటున్నామండి ప్రజెంట్ అయితే. సో ఎవరికైనా కావాలంటే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. సో వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ వ్లాగ్ అన్నాను కదా. సో క్రిస్మస్ వ్లాగ్లో ఏముంటుందంటే, మేము క్రిస్మస్ మేళా అనే ఈవెంట్కి వెళ్ళాము. అది వచ్చేసి సికింద్రాబాద్లో జరిగింది. అక్కడ స్టాల్స్ అనేవి పెట్టామన్నమాట. మాది వచ్చేసి పికిల్స్ కాబట్టి పికిల్స్ స్టాల్ ఒకటి పెట్టాము. సో అక్కడ ఈవెంట్ అనేది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ క్రిస్మస్ డే రోజు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపించాను. సో వీడియోని అయితే తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి క్రిస్మస్ మేళా ఈవెంట్ దగ్గర అండి. ఈవెంట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 PM to 9 PM జరిగింది. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట 3 PMకి. అందరూ స్టాల్స్ అనేవి సెట్ చేసుకుంటున్నారు. చాలా స్టాల్స్ పెట్టారు. క్లాతింగ్ అని, జ్యువెలరీ అని, ఇంకా ఫుడ్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేసి. ఇది వచ్చేసి మా పికిల్స్ స్టాల్ అనమాట, సీతాస్ క్విజిన్ది. మేమైతే ఆ రోజు చాలా వెరైటీస్ తీసుకెళ్ళాము. అండ్ ఈ చిన్న బాక్సెస్ వచ్చేసి వాళ్ళకి టేస్ట్ కోసం తీసుకెళ్ళాము. వాళ్ళు టేస్ట్ చేసి నచ్చితే తీసుకుంటారు కదా అని. సో ఆ రోజైతే అక్కడ చాలామందికి నచ్చాయండి మా పికిల్స్ అయితేని. అండ్ మావి వచ్చేసి ప్యూర్లీ ఆర్గానిక్ అండ్ హోమ్ మేడ్ పికిల్స్ అండి. మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఆ రోజు నాతో పాటు మా వదిన వచ్చారండి. తను వచ్చేసి ఆన్లైన్ బ్రాస్ ఐటమ్స్ బిజినెస్ అనమాట. వాళ్ళ బిజినెస్ నేమ్ వచ్చేసి కిచెన్స్ ఫార్చ్యూన్ అండి. సో తను ఇక్కడ ఆ రోజు స్టాల్లో అయితే అన్ని బ్రాస్ ఐటమ్స్ అనేవి పెట్టారు. ఈ బ్రాస్ ఐటమ్స్లో మనం కొన్ని హోమ్ డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు, అండ్ కొన్నేమో పూజా మందిరంలో యూస్ చేసుకునేవి ఉన్నాయి, అండ్ కిచెన్ వేర్ కూడా ఉన్నాయి తన దగ్గర. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి అన్నీ ప్యూర్లీ బ్రాస్ ఐటమ్స్ అనమాట. సో మీరు ఎవరైనా కావాలంటే కనుక తనకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు అందరూ ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ యూస్ చేస్తున్నారు ఇంట్లో. కిచెన్ వేర్ ఏంటి, అండ్ ఇంట్లో డెకరేషన్కి ఏంటి, అలాగే పూజా మందిరంలో కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి చిన్నగా రౌండ్గా ఉన్నాయి కదా, స్పైస్ బాక్సెస్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి అవి అయితే. అండ్ ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అండ్ కంఫర్టర్స్ అండి. వాళ్ళ దగ్గర ఇవి కూడా ఉంటాయి, అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా కావాలంటే కనుక మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళకి. అండ్ ఆ రోజు అక్కడ బిజినెస్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మా ఇద్దరికి. అక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే పీపుల్ కూడా చాలా కూల్గా ఉన్నారు. చాలా అంటే బాగా కోఆపరేట్ చేశారు. అండ్ ఆ ఈవెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి క్రిస్మస్ డే రోజు అనమాట. ఆ రోజు మేము బయటకు వెళ్ళాము. ఏం కావాలి, ఏం కావాలి కార్ 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 సही. ఆ రోజైతే సుహాన్ జ్యేష్ఠ వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బయటికి తీసుకెళ్ళాం కదా అందుకని. అండ్ నెక్స్ట్ ఇది ఇంటికి వచ్చేసాక అనమాట ఈవినింగ్ మేమందరం చాక్లెట్స్ తింటున్నామని జ్యేష్ఠకు కూడా ఇచ్చాను. అది కింద పడిపోయిందని చెప్తున్నాడు నాకు. కింద పడిపోయిందా చూడు ఇంకా. సో చూస్తున్నారు కదా చాక్లెట్ మొత్తం మూతి అంతా పామేసుకున్నాడు.
అదండి క్రిస్మస్ బ్లాగ్. మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Bye. వీడియోస్.